సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్ వేదికగా భూ కుంభకోణంపై రేవంత్ కీలక కామెంట్లు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక భూములపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని, కావలసిన వారికి భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. యశోద ఆసుపత్రికి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భూములు కట్టబెట్టిందని, యశోద యాజమాన్యం 800 కోట్లు కొల్లగొట్టిందని తెలిపారు. ఇక యశోద కేసీఆర్ కు సంబంధించిన బంధువులు అలెగ్జాండ్రియా ఫార్మా మీద ఒత్తిడి తెచ్చారని, విలువైన 15 ఎకరాల భూమిని పార్థసారథి రెడ్డి కట్టబెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల జగన్నాథరావు భూమిని గుంజుకున్నారని, జగన్నాథరావుకి కల్వకుంట్ల అనే అర్హత ఉందని, అంతకుమించి ఏ అర్హత లేదని విమర్శించారు. 80,000కు గజం భూమిని అమ్మాలని అధికారులు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఇక ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, భూములను కొల్లగొట్టడం ద్వారా కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని తెలిపారు. ఇక వెనకేసుకున్న అక్రమ సంపదతో దేశాన్ని శాసించాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలలో మీకోసం ఖర్చు పెట్టి ఈ 100 కోట్ల రూపాయలు హైదరాబాద్ చుట్టూతుండే భూములను కొల్లగొట్టడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి చంద్రశేఖరరావు పాల్పడ్డాడు. ఈ 1,00,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఇవాళ రాష్ట్ర రాజకీయాలను మొత్తం కలుషితం చేసి, రాజకీయ నాయకులంటే వ్యభిచారుల కంటే హీనంగా చూసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించి, రాజకీయ నాయకుడు ముఖం తలెత్తుకొని తిరగలేక, సామాన్య ప్రజలు ఎక్కడైనా కనిపిస్తే తలదించుకొని తిరిగే పరిస్థితులు రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చిన చంద్రశేఖరరావు ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిండు. 1,00,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో ఇవాళ దేశ రాజకీయాలను శాసించాలి, ప్రధాన ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కొనుగోలు చేయాలి. ఆ దగ్గర దావుద్ ఇబ్రాహిం దగ్గర ఉన్నట్టుగా అక్రమ సంపాదన ఉంది, నేను ఎక్కడో కూర్చొని నేర సామ్రాజ్యాన్ని మొత్తం శాసిస్తా అని దావుద్ ఇబ్రాహిం అనుకుంటాడో, రాజకీయ సామ్రాజ్యాన్ని శాసిస్తా, నేను రాజకీయ జూదగాడిని, నేను జూదం ఆడుతున్నా, నేను బెట్టింగ్ చేస్తున్నా, మీకందరికి 20-25 వేల కోట్లు నేను రాబోయే ఎన్నికలలో మీకోసం ఖర్చు పెడతా, మీరందరూ నా కింద పనిచేయండి అని ఇలా చంద్రశేఖరరావు గారు బయలుదేరిండి అని చెప్పి